Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. లిఫ్ట్ ఎక్కాలంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. యాక్చువల్లీ 2025 ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినామా, ఎన్ని లిఫ్ట్ సంఘటనలు జరుగుతున్నాయి అంటే మెయింటెనెన్స్ అసలు చేయట్లేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మళ్ళా రాజేంద్ర నగర్లో మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంటే జరిగింది. ఇప్పుడు మనం లిఫ్ట్లో ఉన్నామా, ఒక్కసారి మనం బయటకు వెళ్దాము. లిఫ్ట్ అనేది మన లైఫ్లో చాలా అంటే చాలా వెరీ కామన్ ఎలిమెంట్గా అయిపోయింది. ఎవరైనా సరే లిఫ్ట్ ఎక్కాలంటే ఇదే కదా ప్రొసీజర్, ఇదే కదా, ఇట్లే ఉంటుంది కదా మామూలుగా. అయితే రాజేంద్ర నగర్లో పాపం వాళ్ళ అమ్మాయిల ఇంటికి వచ్చిరట, ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఆమె కూడా 60+ ఇయర్సే ఉంది ఆమెకి. ఆమె పేరు వచ్చేసి లక్ష్మమ్మ. ఇట్లే వాళ్ళ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉండే. ఏమైపోయింది, లిఫ్ట్ ఉన్నప్పుడు పైనుంచి కిందికి, ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, పాపం ఉపవాసం ఉందట. పొద్దున పైన బట్టలు ఆరేసుకోవడానికని 4th ఫ్లోర్కి పోయింది. ఆ తర్వాత 2nd ఫ్లోర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఆ కిందికి వద్దామన్న ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉన్నాడు, ఏదో మాట్లాడుకుంటూ ఇటువైపు చూసుకోకుండానే డోర్ ఓపెన్ చేశారు. జనరల్లీ అయితే కొన్ని డోర్స్ ఉంటాయి, అంటే మనకు ఇండ్లలో డోర్లు ఎట్లుంటాయి అట్లా కూడా కొన్ని డోర్స్ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్లో కూడా అట్లాంటిదే ఉంది. ఆ డోర్ యాక్చువల్లీ లాక్ అయిపోయి ఓపెన్ కావద్దు, కానీ ఏమైపోయిందో ఏందో తెలియదు, కానీ ఈ డోర్ ఓపెన్ అయిపోయింది. తను ఏంటి మాట్లాడుకుంటూ ఆ డోర్ ఓపెన్ అయ్యేసరికి లిఫ్ట్ ఉందేమో అనుకొని అందులో కాలు పెట్టేసరికి పాపం ఇంకేముంటుంది, డైరెక్ట్ ఆ 4th ఫ్లోర్లో పాపం లిఫ్ట్ ఉందేమో అని అడుగు పెట్టేసరికే టోటల్లీ కిందకి పడిపోయినటువంటి పరిస్థితి. గట్టిగా అరిచింది ఆమె, అరుపు మాత్రమే వినబడ్డది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, మనిషి కనబడతలేదు. ఏదో అరుపు వినబడ్డది అని అపార్ట్మెంట్ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ చూసే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఎక్కడ ఆమె కనిపించలేదు. దాని తర్వాత ఎందుకో డౌట్ వచ్చి లిఫ్ట్ చూసేసరికి ఆమె కింద పడిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఎంత భయంకరం అంటే, లిఫ్టే కదా, ఇట్లా ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అని. ఇది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, యాక్చువల్లీ లిఫ్ట్ ఇక్కడ లేదనుకోండి, ఫస్ట్ ఈ డోరే ఓపెన్ కావద్దు, కానీ ఈ డోర్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏమనుకుంటాం, లోపల లిఫ్ట్ ఉంది అని అనుకుంటాం. ఇది వెరీ సింపుల్, రోజు మనం వాడే దాంట్లో, అంటే రోజు ప్రక్రియ. లిఫ్ట్ చాలా ఈజీ యూజ్ చేయడం, కూడా పెద్ద అందులో విద్య కూడా ఏం లేదు. ఆమె కూడా అట్లనే అనుకొని డోర్ ఓపెన్ అయిపోయింది కదా అని చెప్పి తీరా చూసి అడుగు వేసింది, డైరెక్ట్ కింద పడిపోయింది. 4th ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి పడిపోయింది. దారుణం అనమాట. ఈ సంఘటనలు ఈ 2025లోనే చాలా జరిగినాయి. ఒక దగ్గర చిన్న బాబు చనిపోయాడు, పాపం ఎంత అసలు 1.5 year బేబీ చనిపోయాడు, ఇట్లా మధ్యలోనే ఇరుక్కుపోయి చనిపోయాడు. తర్వాత ఇంకొక పెద్ద ఆయన చనిపోయాడు, ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు. ఇట్లా ఎంతమంది చనిపోయినా ఏమి జరిగినా మన చేతుల్లో ఉంది, అది కూడా మన మిస్టేకే. జస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, లిఫ్ట్కి సంబంధించిన మెయింటెనెన్స్ ప్రాపర్గా చేపియకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. లిఫ్ట్ ప్రాపర్గా ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా రాగానే ఫస్ట్ ఎవరైతే ఈ లిఫ్ట్ టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళతోని సరిచేయించాలి, లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయనేటువంటిది మరోసారి ప్రూవ్ అయింది ఇక్కడ కూడా అనుకోవచ్చు. రాజేంద్ర నగర్లో అత్యంత దారుణంగా పాపం వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ అమ్మని లిఫ్ట్ ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి సిచ్యువేషన్. పాపం వాళ్ళ భర్త కళ్ళ ముందరనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో ఆయన కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఎవరైనా సరే లిఫ్టే కదా ఏముందిలే అని ఏదో పరధ్యానంలో మనం అటెటో మాట్లాడుకుంటూ ఇది ఓపెన్ చేసేస్తే, టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు లిఫ్ట్ ఇక్కడ ఉండదు, డోర్ ఓపెన్ అయిపోతుంది, ఉంది కదా అని మనం కాలు అక్కడ పెట్టినామంటే డైరెక్ట్ ఇక పరలోకానికే అనేటువంటిది ఎగ్జాంపుల్స్ చాలా జరిగినాయి. ఇప్పటికైనా సరే మన జాగ్రత్తనే మనం సేవ్ చేస్తుంది అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం.
మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు